ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్ లో 30,000 అర్నింగ్ ఛాలెంజ్ లో ఈ రోజు డే 15. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. డే 14 వీడియోలో ఒక చిన్న గివ్ అవే పెట్టాను, వెళ్ళి చూసేయండి. లాగిన్ చేసిన వెంటనే ఒక రైడ్ పడింది, 12 కిలోమీటర్స్ రైడ్ హెచ్ఎంటీ టు దమ్మాయి కూడా. కస్టమర్ లొకేషన్ ఇట్ సైడ్ పెట్టింది, కానీ కస్టమర్ అవతల సైడ్ ఉందంట. నేనేమో కరెక్టే పెట్టా అంటుంది, కానీ ప్రూఫ్ చూపిస్తే ఏమో ర్యాపిడో తప్పు అంటుంది. కస్టమర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళగానే నేను వీడియో తీస్తా కదా యూట్యూబ్ కోసం, 10లో 8 మంది అయినా అడుగుతారు వీడియో ఎందుకని. భగవంతుడా, అదే ప్రశ్న. 12 కిలోమీటర్స్ కి 115 రూపీస్ వచ్చాయి. ఈ ఏరియాలో రైడ్స్ సరిగ్గా ఉండవు, ఎవరైనా ఇటు సైడ్ వస్తే రిటర్న్ రైడ్ పడుతుందని ఆశ పెట్టుకోకండి. మన జీరో కమిషన్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది. 1500 లో 1563 రూపీస్ సంపాదించా వితౌట్ కమిషన్. మళ్ళీ 1500 ప్లానే కొనేస్తా. రైడ్స్ ఏం పడట్లేని సాకేత్ రోడ్ లో వెయిట్ చేస్తున్నా. 22 కిలోమీటర్స్ రైడ్ ఒకటి మిస్ అయిపోయింది షామీర్పేట్ కి, కానీ 16 కిలోమీటర్ రైడ్ ఒకటి వచ్చింది, యాక్సెప్ట్ చేసా, కానీ క్యాన్సిల్ చేసేసుకున్నాడు దొంగ. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఈసారి కూడా అడ్రస్ పట్టుకుని వెళ్ళా కస్టమర్ లొకేషన్ దగ్గరికి, కానీ అక్కడ లేడు వాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలంటారు కదా, సేమ్ అలాగే జరిగింది. 16 కిలోమీటర్స్ రైడ్ పోతే 19 కిలోమీటర్స్ రైడ్ పడింది సాకేత్ రోడ్ నుండి నాగోల్. కస్టమర్ టైల్స్ పని మీద ఇక్కడికి వచ్చాడంట. ఈ రోజు లేట్ అయిపోయిందని ర్యాపిడోకి వెళ్తున్నాడు, లేకపోతే రోజు బస్కి వెళ్ళాడు. ర్యాపిడో వాళ్ళ అన్న బుక్ చేసాడంట. ఎవరైతే పని చేపించుకుంటున్నాడో ఇక్కడ అతను 19 కిలోమీటర్స్ కి 243 రూపీస్ అయింది. ర్యాపిడో బుక్ చేసిన అతను పేమెంట్ చేయడానికి వచ్చాడు. నాకేమో 213 చూపించింది, నీకు 243 ఎందుకు వచ్చింది? సరే 213 ఉంది కదా 220 కొడతా అంటున్నాడు. నేను అస్సలు కుదరదు, కావాలంటే కస్టమర్ కేర్ కాల్ చేసుకో ఎందుకు పెరిగిందో అన్న. పేమెంట్ అయిపోయాక చూస్తే 29 రూపీస్ ఫైన్ కట్టాడు ర్యాపిడోకి. రైడ్లు బుక్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు, అందుకే ఫైన్ పడింది. బైక్ ట్యాక్సీ కొట్టి బోర్ కొడుతుందని ఫుడ్ రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేసా. అది కూడా లాంగ్ రైడే, చిన్న రైడ్ ఏం కాదు. 9 కిలోమీటర్స్ నాగోల్ టు శంషాబాద్. ఫంక్షన్ హాల్, రెస్టారెంట్ రెండు ఒకే చోట పెట్టేశారు. ఎవరైనా ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళాలంటే ఫంక్షన్ హాల్ లోపల నుంచే వెళ్ళాలి. లక్కీగా ఇక్కడ ఏమైనా ఫంక్షన్ అవుతే ఇక్కడే లాగిన్ చేసి రెస్టారెంట్ కి వెళ్లకుండా అటు నుంచి అటే కిందకి వెళ్ళిపోవాలి. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ ఏమైనా ఫంక్షన్ అవుతే ఈ దారి మూసేస్తారు అనుకుంటా. రెస్టారెంట్ కి వేరే దగ్గర నుంచి వెళ్ళాలి. కస్టమర్ 2 హలీం బుక్ చేసుకున్నాడు. ఐటమ్ అక్కడ రెడీగానే ఉంది, కానీ వీళ్ళంతా సోదేసుకుంటూ కూర్చున్నారు. ఐటమ్ రెడీ ఉందని చెప్పలే నాకు, సో ఒక 5 మినిట్స్ కూర్చున్నా ఇక్కడే. అక్కడ ఒక కవర్ ఉంది కదా అని ఆర్డర్ నెంబర్ చెక్ చేసా. వెళ్ళి ఆర్డర్ నాదే, కస్టమర్ కి ఇచ్చేద్దాం ఫాస్ట్ గా వెళ్ళి, హలీం చల్లారిపోతే మళ్ళీ తినడానికి బాగోదు. 9.3 కిలోమీటర్స్ కి 91 రూపీస్ వచ్చాయి, అంటే 10 రూపీస్ కంటే తక్కువ పర్ కిలోమీటర్ కి. పైగా ఈ ఏరియా మొత్తం ఏదో ఊర్లాగా ఉంది, ఇక్కడ నుంచి ఒక్క రైడ్ కూడా పడదు. ఇక్కడ ఉంటే పని అవ్వద్దు, రైడ్స్ ఏం పడవని అలా ఎల్బీ నగర్ వెళ్ళిపోతున్నా జాలీగా. అప్పుడే ఒక రైడ్ పడింది 7.6 కిలోమీటర్స్, కానీ కస్టమర్ ఏమో 1.5 కిలోమీటర్ వెళ్ళాలంట. బై మిస్టేక్ ఇది పెట్టాడు. నాకేమో ఆ విషయం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత చెప్తున్నాడు. ముందు చెప్పిన రైడ్ క్యాన్సిల్ చేపిద్దాం. కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ తప్పు లొకేషన్ పెట్టాడంట పాపం. చూడండి ఇక్కడే దింపేసా కస్టమర్ ని. 6.1 కిలోమీటర్స్ ఉంది ఇంకా డ్రాప్ లొకేషన్ కి. ఫుల్ అమౌంట్ పే చేయాలా? 1.5 కిలోమీటర్సే కదా వచ్చామని అన్నాడు. పే చేయాలి, తప్పదు. కస్టమర్ కేర్ తో మాట్లాడుకోండి మీరు ఏమైనా ఉంటే అని చెప్పి కస్టమర్ కేర్ వాళ్ళకి నేనే కనెక్ట్ చేసి ఇచ్చా. ఈ రైడ్ కంప్లీట్ అవ్వగానే ఎల్బీ నగర్ వరకు ఖాళీగా వచ్చేసా. ఎల్బీ నగర్ లో రైడ్స్ ఏం పడట్లే అని అన్అఫీషియల్ గా ఒక కస్టమర్ ని కొత్తపేట తీసుకొచ్చా. 70 రూపీస్ వచ్చేసాయి. మనకి లక్కీగా ఇదే లొకేషన్ నుంచి మాదాపూర్ రైడ్ పడింది 25 కిలోమీటర్స్. కస్టమర్ ఒక దగ్గరికి పెయింటింగ్ పనికి వచ్చాడంట, ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఓటీపీ ఎంటర్ చేసాక రైడ్ క్యాన్సిల్ చేయొచ్చా అని అడుగుతున్నాడు ఇతను కూడా. రైడ్ ఇప్పుడు క్యాన్సిల్ చేయలేరు, ఎందుకు క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారు అని అడిగితే కస్టమర్ మళ్ళీ పొద్దున్న 5ంటికి ఇక్కడికి రావాలంటే ఇప్పుడే 12:30 అవుతుంది, ఇంకా వెళ్ళి ఇంకా 2 అవర్స్ తర్వాత ఇంకేమొస్తారు, ఉండిపోవచ్చు కదా అన్నాను. కస్టమర్ వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి పోతే పోయినాయి, ఆ డబ్బులు వచ్చే రిటర్న్ ఎలాగో పొద్దున్న వెళ్ళాలి, మళ్ళీ డబ్బులు పోతాయి, ఎందుకు 2 గంటలకి బ్యాక్ వచ్చేయమన్నాడు. సో రిటర్న్ తీసుకెళ్లిపోయా కస్టమర్ ని. జస్ట్ 3 కిలోమీటర్స్ వెళ్ళాం అంతే. 6 కిలోమీటర్స్ కి 349 రూపీస్ వచ్చాయి. కస్టమర్ ని రిటర్న్ తీసుకొచ్చాక తన బ్యాంక్ సర్వర్స్ పనిచేయలేదు. అదే బ్యాంక్ గెస్ చేయండి చూద్దాం. ఇంకా నా నంబర్ కస్టమర్ కి ఇచ్చి మార్నింగ్ ఏమన్నా, మార్నింగ్ వేసాడు మనీ. మళ్ళీ రైడ్స్ ఆపేసాడు. సో ఎల్బీ నగర్ వెళ్తున్నా, రైడ్ పడింది 8 కిలోమీటర్స్. ఈ కస్టమర్ ఏమో ఐస్ క్రీమ్ చెక్కుంటూ 10 నిమిషాలు గానీ రాలేదు బండి దగ్గరికి. సర్లే ఐస్ క్రీమ్ ఎప్పుడు తినలేదేమో పాపం, బండిగానే ఫాస్ట్ గానే తీసుకెళ్దాం అనుకున్నా. 1 కిలోమీటర్ కూడా రాలేదు, బండి ఆపి టిఫిన్ తీసుకోవాలన్నాడు. సరే తీసుకుని రా అని చెప్పా. నన్నే తీసుకురమ్మన్నాడు, ఎందుకంటే అతను తాగేస్తున్నాడంట. సర్లే వీడితో ఎందుకు గొడవ, పోన్లే పాపం అని తీసుకున్నా. నేను టిఫిన్ చేయాలి, ఏం తినలేదని చెప్పి 15 మినిట్స్ ప్రశాంతంగా తిని అప్పుడు తీసుకెళ్ళా. మళ్ళీ లేట్ అవుతుంది వెళ్దాం అన్నాడు, కానీ నేను తిన్నాకే వస్తా అని చెప్పా. మధ్యలో సిగరెట్ తీసుకోవడానికి ఒకసారి ఆపిచ్చాడు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ పాన్ డబ్బా దగ్గర పిల్లలు ఏదో బోర్డు పైన ఇట్టేశారంట. ఆ బోర్డు తీయడానికి మళ్ళీ దిగాడు బండి. 106 రూపీస్ అయింది. 110 రూపీస్ ఇచ్చాడు, 4 రూపీస్ ఎక్స్ట్రా, ఎందుకంటే 4 సార్లు ఆపిచ్చాడు కదా ఐస్ క్రీమ్ బండి దగ్గర, టిఫిన్ షాప్ దగ్గర.
సిగరెట్ షాప్ దగ్గర, మళ్ళీ వేరే పాన్ షాప్ దగ్గర. అందుకే 4 రూపీస్ ఎక్స్ట్రా. నైట్ లో ర్యాపిడో మీద ఆశ పెట్టుకోవడం కన్నా అన్అఫీషియల్ గా రైడ్స్ చేసుకోవడమే బెస్ట్. ఒక కస్టమర్ ని అన్అఫీషియల్ గా ఎల్బీ నగర్ నుండి బేగం బజార్ తీసుకొచ్చా. లక్కీగా మళ్ళీ రిటర్న్ రైడ్ పడింది బేగం బజార్ టు నాగోల్. కస్టమర్ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాడు. దారిలో వెళ్తుంటే వాళ్ళ వైఫ్ కాల్ చేసింది. ఇంకా వాళ్ళ వైఫ్ తో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు ఇంటికి వెళ్తున్నా కూడా. ఇంకా లొకేషన్ దగ్గరకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఒక 5 minutes లో వెళ్ళిపోతాం అనగా ఫోన్ పెట్టేయాలా అని అడిగి మరీ పెట్టాడు, లేకపోతే పెట్టేవాడు కాదేమో అసలు. 13 kilometers కి 179 రూపీస్ బిల్ అయింది. కస్టమర్ 200 ఇచ్చాడు. ఇంకా కస్టమర్ మనకి టిప్ ఇచ్చాడు. సో 5 star కంపల్సరీ. ఎవరెవరో హౌలేగాలకే 5 star ఇస్తాం. సో ఈ కస్టమర్ కంపల్సరీ ఇవ్వాలి. అన్ని సెలెక్ట్ చేసేద్దాం. ఇక్కడ అదర్స్ అని ఉంది కదా, అదర్స్ సెలెక్ట్ చేసి ఏమైనా రాయాలి. ఏం రాద్దాం అంటారు, ఏమన్నా చెప్పండి. మంచోడు అని రాద్దాం. మంచోడు సెట్. ఇంకా లాస్ట్ రైడ్ లాంగ్ రైడ్ తోనే కంప్లీట్ చేసా. ఎల్బీ నగర్ టు అంబర్పేట. కస్టమర్ హలీం బట్టి దగ్గర పనిచేస్తాడంట. వాళ్ళ మామదే అంట. ఎవరికైనా ఫ్రీ హలీం కావాలంటే 150 రూపీస్ ఫోన్ పే చేయండి, హలీం ఫొటోస్ పంపిస్తా. ఇంకా లాస్ట్ రైడ్ కి 151 రూపీస్ వచ్చేసాయి. చెప్పడం మర్చిపోయా, కస్టమర్ మ్యారీడ్ అంట. మొన్నే 18 వచ్చినాయి అంట. 1 year బ్యాకే మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ వైఫ్ కి అయితే ఇంకా 15 years అంట. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1500. నా బండి రోజు 8 hours లో 10 rides కి 155 kilometers తిరిగింది. సో 1500 నుండి 250 పెట్రోల్ కి తీసేస్తే 1250 మన సేవింగ్స్. 30,000 లో 16,380 రూపీస్ కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 16.